హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర. దేవర 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతుంటే మొదటి పార్టు సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందనమాట. పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ. అయితే దేవర ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దేవర స్టోరీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగానాలు అయితే వినిపిస్తుందన్నమాట. దేవరా చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారన్న విషయాన్ని ట్రైలర్లోనే మనకి రివీల్ అయితే చేసేసారనమాట. దేవరాగా ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్లు ఫ్రెండ్స్. వారి మధ్య ఆధిపత్య పోరులో తండ్రి గెటప్లో ఉన్న ఎన్టీఆర్ చనిపోతాడనమాట. అంటే ట్విస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. కొడుకు క్యారెక్టర్లో భయస్థుడిగా కనిపిస్తున్న ఎన్టీఆర్ తండ్రి వేషంలో శత్రువులపై పగ తీర్చుకుంటూ బయట మాత్రం భయంగా ఉన్నట్లుగా నటిస్తారనమాట. వరపాత్రలో ఉన్న ఎన్టీఆర్ సీనియర్ దేవరా చనిపోయిన విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ రహస్యంగా ఉంచుతాడని అంటూ కొంతమంది దేవరాలో ఇదే పెద్ద ట్విస్ట్ అంటూ రకరకాలుగా ప్రచారాలు అయితే చేస్తున్నారన్నమాట. దేవరా ట్రైలర్లో కొడుకు పాత్రలో ఉన్న ఎన్టీఆర్ పెద్ద పాత్రలో ఉన్న ఎన్టీఆర్ని ఈ విధంగా అడుగుతాడనమాట. అంటే వాళ్ళ బామ్మని పని మీద పోయినాడైతే పని అవ్వగానే తిరిగి వస్తాడు, పంతం పట్టి పోయినాడు నీ కొడుకు అంటూ ప్రశ్నిస్తాడనమాట. దీన్ని బట్టి రహస్యంగా దేవర యొక్క పాత్ర అయితే ఉండబోతుంది. అదే ట్విస్ట్ అంటూ న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి దేవరలో ఈ ట్విస్ట్ ఆడియన్స్కి ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.